చరిత్రలో కొంతమంది వ్యక్తులు ఉంటారు. వీరు కాలాన్నే మలుపు తిప్పగలుగుతారు. వాళ్ళు తీసుకునే ఒక్క నిర్ణయం, చేసే ఒక్క యుద్ధం, ఒక్క సంస్కరణ వేల మందిపై ప్రభావం చూపిస్తుంది. నెపోలియన్ బొనాపార్ట్ అలాంటి వ్యక్తే. అతను సాధారణ కుటుంబంలో పుట్టిన ఓ యువకుడు. కానీ అతను యూరప్ మొత్తం మీద తనదైన ముద్ర వేసిన నేతగా, సమగ్ర చరిత్రను మార్చిన వాడిగా మారాడు. అతని జీవితం, ఆశయాలు, అంతర్గత సంఘర్షణలు, విజయాలు, వైఫల్యాలు అన్నీ కలిపి ఒక భారీ చరిత్రగా మన కళ్ల ముందు నిలుస్తాయి. నెపోలియన్ బొనాపార్ట్ అనే పేరు వెనకనే మనకు ఒక అద్భుత సైనిక వీరుడు, చరిత్రలో గొప్ప మార్పు తీసుకొచ్చిన పాలకుడి స్వభావం గుర్తుకొస్తుంది. కానీ అదే సమయంలో అతని వ్యక్తిత్వంలో, విధుల్లో, ఉత్తేజనలో చాలా అనుమానాలున్నాయి. అతను ఒక విమోచకుడా లేదా అధికారం కోసం పరుగులు పెట్టినవాడా అన్న ప్రశ్న ఇప్పటికీ చర్చకు దారితీస్తోంది. ఒక వ్యక్తి జీవితంలో ఉండే పరిణామాలు సమాజం, రాజకీయ భావాలకు ఎలా ప్రభావితం అవుతున్నాయో అతని కథ మనకు తెలియజేస్తుంది. ఈ వీడియోలో నెపోలియన్ జీవితంలో పల్లె నుంచి రాజకోటల వరకు అతని విజయాలు, వైఫల్యాలు, సంస్కరణలు, నియంత్రణ పద్ధతులు మరియు రాజకీయ వ్యూహాలను కూలంకషంగా పరిశీలిద్దాం. నెపోలియన్ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే అతని బాల్య జీవితం నుంచి ప్రారంభించాలి. 1769లో నెపోలియన్ జన్మించిన కోర్సినా అనే దీవి అప్పటికి ఫ్రాన్స్ పాలనలో ఉంది. అంటే అతని జననం, ఫ్రాన్స్ అధికారం కోర్సికాపై పెరుగుతున్న సందర్భంలో జరిగింది. అతని తండ్రి కార్లో బొనాపార్ట్ మొదట కోర్సికా స్వాతంత్ర ఉద్యమానికి మద్దతు పలికినవాడు. నెపోలియన్ తండ్రి కార్లో మొదట స్వతంత్ర పోరాట యోధుల పక్షాన నిలబడినప్పటికీ తరువాత ఫ్రెంచ్ పాలనకు చేరి తన కుటుంబాన్ని ఉత్తేజకర మార్గంలో నడిపాడు. చిన్ననాటి నుంచి నెపోలియన్ తండ్రి అవలంబించిన మార్పులను, అనిశ్చిత పరిస్థితులను చూడడం వలన అతనికి గాఢమైన భావోద్వేగం ఇచ్చింది. కానీ పరిస్థితుల దెబ్బకు ఫ్రెంచ్ పాలకులకు లోబడి తాను ఒక వకీల్గా ఫ్రెంచ్ న్యాయ వ్యవస్థలో పనిచేయడం ప్రారంభించాడు. ఈ మార్పు నెపోలియన్ మనసులో నిరసనగా మిగిలిపోయింది. తన తండ్రి ఆశలు, ఆశయాల నుంచి పక్కదారి పట్టాడని భావించాడు. అదే సమయంలో అతని మనసులో తన కోసమే న్యాయం చేయాలన్న ఆకాంక్ష నాటుకుపోయింది. ఈ లక్ష్యం అంకురాలగా 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవం అతని జీవితాన్ని మలుపు తిప్పే ఘట్టంగా మారింది. రాజు శక్తిని కూలదోయబోయిన ప్రజల ఉద్యమం, సామాన్యుడికి అధికారాన్ని అందించాలన్న ఆశయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి భావాలు ఇవన్నీ నెపోలియన్ను ప్రభావితం చేశాయి. మొదట్నుంచి విప్లవానికి పూర్తిగా మద్దతిచ్చాడు. అతని అభిప్రాయం ప్రకారం ఫ్రాన్స్ను ఒక కొత్త వెలుగునిచ్చే దేశంగా మార్చే అవకాశం వచ్చిందనుకున్నాడు. 1789లో ఫ్రెంచ్ విప్లవం సంభవించింది. ఫ్రాన్స్లో రాజకీయ, సామాజిక భావజాలం మెరుగుపడే దిశగా మారింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య భావాలను ప్రతిష్టాపన పరచడానికి విప్లవం ఉద్దేశించిన మార్పులు ప్రజలకు స్వేచ్ఛను, సమానత్వాన్ని ప్రసాదించేలా ముందడుగు వేశాయి. కేవలం 24 ఏళ్ల వయసులోనే అతని బ్రిగేడియర్ జనరల్కి నియామకం పొందడంతో ఫ్రెంచ్ సైనిక దళంలో ఒక పెద్ద వెలుగు వెలిగాడు. ఈ స్థాయికి 40 ఏళ్లు దాటిన వాళ్లే రాగలిగేవాళ్లు. అతను అప్పటికే మిగతా జనరళ్ల కంటే ముందుకు సాగాడు. అక్కడి నుంచి నెపోలియన్కు ఎదురులేదు. 1796లో అతను ఇటలీ యాత్రను చేపట్టాడు. ఇది ఫ్రాన్స్తో యుద్ధం చేస్తున్న ఆస్ట్రియన్లపై కీలకమైన పోరాటం. నెపోలియన్ అక్కడ తన సైనిక మేధస్సును చాటాడు. ఆయుధాలు తక్కువగా ఉన్నప్పటికీ అతను సైనికుల్లో నమ్మకాన్ని, స్ఫూర్తిని నింపి ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత నెపోలియన్ తన సైనిక ప్రతిభలను ఇటలీ యాత్రలో మరింత ప్రదర్శించాడు. అతను ఆస్ట్రియన్ల పట్ల కొత్త యుద్ధ సూత్రాలు, క్రమశిక్షణ, ధైర్యం, శక్తివంతమైన దళాన్ని ఏర్పరచడం వంటి ఇటాలీ ప్రాంతాల్లో విజయాలను సాధించాడు. సైనిక రంగంలో అతని శక్తి, పద్ధతులు మరియు ప్రతిభ కారణంగా అతని పేరు అత్యంత తెలివైన మరియు శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచం మొత్తం పాకింది. ఈ సమయంలోనే అతని మనసులో నేను ఓ సామాన్య సైనికుడిగా మొదలుపెట్టి ఓ ప్రజాస్వామ్య నేతగా ఎదిగాను, ఇప్పుడు ఈ ప్రజలను మారుస్తూ యూరప్ను కొత్తగా నిర్మించగలను అనే ఆలోచన వేగంగా పెరిగింది. ఈ వ్యూహభరితమైన వ్యక్తిత్వం అతన్ని 1798లో ఈజిప్ట్ యాత్ర వైపు నడిపించింది. అతని ఆశయం బ్రిటన్కు వెళ్లే వ్యాపార మార్గాల్ని నిలిపివేయడం. కానీ అంతకంటే లోతైన ఉద్దేశం తాను అలెగ్జాండర్ ది గ్రేట్ లాగే పూర్వ ప్రపంచాన్ని సంస్కరించాలని కోరుకోవడం. అతను తన సైనికులతో పాటు శాస్త్రవేత్తల, భౌతిక నిపుణుల బృందాన్ని తీసుకువెళ్లాడు. అతని ఆశయం యుద్ధం చేసి గెలవడమే కాకుండా విజ్ఞానాన్ని వ్యాపింపజేయడం. అతను ఇస్లామిక్ మతపరమైన విశ్వాసాలకు కూడా గౌరవం అందించేవాడు. కానీ నెపోలియన్ యొక్క ఆశయాలు కేవలం సైనిక విజయం వరకు పరిమితం అయిపోయేవి కాదు. అతనికి కళ, సాంస్కృతిక రంగాల్లో కూడా పెద్ద ఆసక్తి ఉంది. అతను ప్యారిస్లో ఒక వరల్డ్ మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో తహతహలాడాడు. పోరాడిన దేశాల నుంచి కళాకృతులను తీసుకొచ్చి అక్కడ పొందుపరిచేవాడు. అతని ఈ ప్రయత్నం విజయవంతం కాకపోయినా ఫ్రాన్స్కు తిరిగొచ్చినప్పుడు అతని రాణమాలను ప్రజలు ఎంతో అభిమానించారు. ఇక 1799లో జరిగిన ఒక రహస్యమైన కుట్ర ద్వారా నెపోలియన్ ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని కూలదోశారు. దీన్ని కూప్ డిటాట్ అని పిలుస్తారు. దీని తర్వాత అతను మొదట కౌన్సిలర్గా, తర్వాత తన స్వీయ ప్రభుత్వాన్ని స్థాపించాడు.
ఇది ప్రజాస్వామ్య విధానాన్ని కొనసాగించినట్టు కనిపించినా వాస్తవానికి పూర్తి అధికారాన్ని అతనికే కట్టబెట్టే విధంగా తయారైంది. 1802లో అతను జీవితకాలం వరకు కౌన్సిలర్గా కొనసాగాలని ఓటింగ్ నిర్వహించాడు. ఇది నిజమైన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించని ఫలితాలు ముందే ఖరారైన రిఫరెండం. అదే సంవత్సరం ఆయన మరో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నారు. ఫ్రెంచ్ కాలనీల్లో మళ్లీ బానిసత్వాన్ని తిరిగి తీసుకొచ్చాడు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో రద్దు చేసిన బానిసత్వాన్ని తిరిగి ప్రవేశపెట్టడమే కాక ఆఫ్రికన్ మూలాలున్న ప్రజలను తిరిగి అణగదొక్కడం ప్రారంభించాడు. ఇది ఆయన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న నినాదాలకు పూర్తిగా విరుద్ధమైంది. అయితే ఈ నియంత్రణలో ఉన్నప్పటికీ అతను దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. వాటిలో ముఖ్యమైనది నెపోలియనిక్ కోడ్. ఇది ఒక సమగ్ర చట్ట వ్యవస్థ. పురుషుల కోసం సమాన హక్కులు, ఆస్తి హక్కులు, వాణిజ్య చట్టాలు, కుటుంబ చట్టాలు వంటి రంగాల్లో సామాన్య ప్రజానికానికి ఒక సరళమైన, స్పష్టమైన న్యాయ వ్యవస్థను తీసుకొచ్చింది. కానీ అదే సమయంలో మహిళల హక్కులను తీవ్రంగా తగ్గించింది. మహిళల స్వాతంత్రం, ఆస్తి హక్కులు, అభిప్రాయ స్వేచ్ఛ అన్నిటినీ చట్టపరంగా అణిచేశారు. నెపోలియన్ అత్యంత శక్తివంతుడిగా మారిన తరువాత అతని నిజమైన లక్ష్యం యూరప్ అంతా తన అధీనంలోకి తీసుకోవాలన్నది. అతను తన సోదరులను, బంధువులను వివిధ దేశాల్లో రాజులుగా చేశాడు. అతని అన్న జోసెఫ్ స్పెయిన్కు రాజు, మరో సోదరుడు లూయిస్ హాలండ్కు రాజు. అతను తన అల్లుడు మరాట్ను నెపోలియన్కు రాజుగా నియమించాడు. అతని పాలన తన కుటుంబం చుట్టూ తిరిగేది, అందుకే పకడ్బందీగా ఉండేది. ఇక యూరప్ అంతటా తన ప్రభావాన్ని విస్తరించేందుకు నెపోలియన్ అనేక యుద్ధాలు, శాంతి ఒప్పందాలు మరియు రాజకీయ మార్పులు చేసుకొచ్చాడు. అతను స్పెయిన్, ఇటలీ, జర్మనీ, పోలాండ్, రష్యా వంటి యూరోప్లోని వివిధ ప్రాంతాల్లో తన శక్తిని చూపించాడు. తన కుటుంబ సభ్యులను రాజ్యాంగంగా నియమించుకుని ప్రజలను విచ్ఛిన్నపరచడం ద్వారా ఒక నియంత నాయకుడిగా మారిపోయాడు. అతని సైనిక విజయాలు, సంస్కరణలు మరియు పాలనలో తీసుకొచ్చిన నిర్ణయాలతో పాటు ఒక కీలక ఘట్టం 1812లో చోటు చేసుకుంది. రష్యాపై చేసిన దాడిలో నెపోలియన్ లక్ష్యంగా పెట్టుకున్న మాస్కో నగరాన్ని ఆక్రమించాలనే ఆశతో తన సైన్యాన్ని ముందుకు నడిపాడు. కానీ రష్యన్ దళాలు స్క్వాడ్ ఎత్తు వ్యూహాన్ని ఉపయోగించి తమ నివాస ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయించడం, భోజన, ఇతర సహాయ సామాగ్రిని అందుబాటులోకి పెట్టకపోవడం వల్ల నెపోలియన్ సైన్యంలో భారీ నష్టాలు కలిగాయి. ఈ ఘట్టం తర్వాత యూరోప్లోని వివిధ రాజ్యాలు ఆస్ట్రియా, పర్షియా, బ్రిటన్, రష్యా కలిసి నెపోలియన్పై తిరుగుబాటు ప్రారంభించాయి. వాటర్లూ అనే యుద్ధంలో అతని సైన్యాన్ని ఓడించారు. అప్పట్నుంచి 1814లో అతన్ని ఎల్బా అనే ఒక చిన్న ద్వీపానికి పంపించారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత అతని పాలనలో వచ్చిన అనేక నష్టాలు, వైఫల్యాలు చరిత్రలో ప్రమాణంగా నిలిచిపోయాయి. ఇంకొంచెం ఆసక్తికరంగా చెప్పాలంటే నెపోలియన్ చేసిన మార్పుల్లో కొన్ని కాలానికి ముందున్నవి. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ స్థాపనలో ఆర్థిక వ్యవస్థను బలపరచడం, ప్రభుత్వానికి అవసరమైన ధనాన్ని సమకూర్చే సంస్థను ఏర్పరిచి నిధుల వినియోగాన్ని నియంత్రించాడు. అప్పటి వరకు ఉన్న ఆదాయ మార్గాలు ఇవ్వబడే పన్నుల మినహాయింపులను తొలగించి అందరికీ పన్ను విధానాన్ని సమానంగా అమలు చేశాడు. ఇది రాజరికం చక్కదిద్దే వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించగలిగిన చర్యగా చరిత్రకారులు గుర్తించారు. ఇక మత రంగంలోనూ నెపోలియన్ తనదైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఫ్రెంచ్ విప్లవం చర్చ్ ప్రభావాన్ని పూర్తిగా తుడిచేసిన తర్వాత నెపోలియన్ చర్చ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది చర్చ్కి స్వతంత్రత కలిగించదు, కానీ ఫ్రాన్స్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నట్టు చేస్తుంది. దీన్ని కన్కార్డట్ ఆఫ్ 1801 అని పిలుస్తారు. ప్రజలకు మత స్వేచ్ఛ ఇచ్చిన చర్చి పాలనకు పరిమితులు పెట్టడం ద్వారా మతాన్ని ఒక రాజకీయ సాధనంగా మార్చేశాడు అతను. నెపోలియన్ పాలన ప్రారంభంలో ప్రజలు ఆశలు, భవిష్యత్తుపై కలలు, సమాజంలో మార్పులు, తలంపులు గట్టిగా ఉన్న సమయంతో పాటు అవి అస్తమించసాగాయి. రాజ్య విస్తరణ పరంగా అతను తన పరాక్రమాన్ని పెంచుకునే కొద్దీ అతని పాలనలోని లోపాలు వెలుగులోకొచ్చాయి. ప్రజలపై నియంత్రణ, అభిప్రాయ స్వేచ్ఛపై ఆంక్షలు మరియు ఆత్మనిర్భర ప్రభుత్వాల స్థానంలో తన కుటుంబాన్ని నియమించడం వల్ల అతనిపై విమర్శలు పెరుగుతున్నాయి. ఇక అతను తన చరిత్రలోనే అతిపెద్ద సైన్యాన్ని, దాదాపుగా 6 లక్షల మందిని రష్యాలోకి పంపాడు. కానీ రష్యన్లు స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అనే వ్యూహాన్ని పాటించి వెనక్కి వెళుతున్న తమ పల్లెను తగలబెట్టడం, ఆహార నిక్షేపాలను నాశనం చేయడం వంటి వ్యూహాలతో నెపోలియన్ను చావు దెబ్బతీశారు. అతనిపై చివరిసారిగా ఒక యుద్ధం జరిగింది. అది బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ. ఇది 1815 జూన్ 18న జరిగింది. నెపోలియన్ సైన్యం దీంట్లో ఓడిపోయింది. అతని వ్యూహాలు, అంచనాలు ఈసారి పనిచేయలేదు. డ్యూట్ ఆఫ్ వెల్లింగ్టన్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం పర్షియన్ దళాల మద్దతుతో అతన్ని మట్టి కరిపించాయి. అతని చరిత్రలో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే అతని పాలనలో సంస్కరణలు మరియు నియంత్రణ విధానాల మధ్య ఉన్న సంబంధం. ఉదాహరణకు అతని సైనిక విజయాలు, ప్రజలను విమోచన చేసిన ప్రయత్నాలు, ఇవి కూడా ఒకవైపు ప్రజల్లో ఆశ, ఉత్సాహం నింపాయి. కానీ అదే సమయంలో అతని అధికారం కోసం తీసుకున్న చర్యలు, స్వార్థం, తన కుటుంబ పాలన అతనికి వ్యతిరేకంగా మారిపోయాయి. ఇక ఆఖరిగా చెప్పాలంటే నెపోలియన్ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు,
మరియు వైఫల్యాలు రెండూ కలిపి ఒక శక్తివంతమైన చరిత్ర రచనకు ఆధారం కావచ్చని మనం చెప్పొచ్చు. అతని పాలనలో ప్రజలకు ఇచ్చిన ఆశా విమోచన మరియు మార్పులు అవి ఒకవైపు ఆధునిక యూరప్ పుట్టుకకు కారణమయ్యాయి, మరోవైపు నిరంతర ప్రశ్నలు, అభిప్రాయాలు, ఘర్షణలు అతన్ని విమర్శించాయి. నెపోలియన్ బోనాపార్ట్ గురించి చరిత్రలో ఇంకా చాలా సవాళ్లున్నాయి, వివాదాలు ఉన్నాయి. అతని పాలనలో తీసుకొచ్చిన మార్పులు, విధానాల మధ్య మరియు ప్రజల్లో ఏర్పడిన ఆశలు, విమర్శలు అన్నీ కలిపి ఒక దశలో అతని చిత్రాన్ని ఒక గొప్ప ఇతివృత్తం, ఒక చారిత్రక అధ్యాయంగా నిలిపేస్తాయి. ఒకవైపు సైనిక ప్రతిభ, విజయం మరియు సంస్కరణల ద్వారా ప్రజలకు ప్రసన్నత ఇచ్చిన నాయకుడు, మరోవైపు తన స్వార్థం కోసం నియంత్రణ చేపట్టి వాళ్ళకి వ్యతిరేకుడయ్యాడు. ఈ విధంగా నెపోలియన్ పాలన, అతని విజయాలు, వైఫల్యాలు, సంస్కరణలు, నియంత్రణ విధానాలు మరియు చరిత్రలో అతని స్థానాన్ని ప్రతి పాఠకుడు, పరిశోధకుడు మరియు చరిత్రపై అభిరుచి కలవాడిగా నిలబెట్టాయి. కానీ అతను చివరికి ఓడిపోక తప్పలేదు.